ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. వేటు న్యూస్ యూజర్లందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటే ఇళ్ల ముందు అందంగా ముగ్గులేసి వాటిపై పేడతో గొబ్బెమ్మలు పెట్టడం మన సంప్రదాయం. అయితే అందమైన ముగ్గులేసి వాటిపై పేడ ముద్దలు పెట్టడం ఏంటని కొంతమంది అసహించుకుంటూ ఉంటారు. కానీ దీనికి కూడా మన సంస్కృతి ఓ అందమైన అద్భుతమైన వివరణ ఇస్తుంది. కొన్ని చోట్ల గొబ్బెమ్మను గౌరీమాతగా కొలుస్తారు. మరికొన్ని చోట్ల గొబ్బెమ్మను కాత్యాయని దేవిగా కూడా ఆరాధిస్తారు. ఇంకొన్ని చోట్ల సంక్రాంతిని కృష్ణుడి పండుగగా చెప్పుకుంటారు. అలా కృష్ణ భక్తులైన గోపెమ్మలు అనే పేరు నుంచి గొబ్బెమ్మలు అనే పేరు పుట్టింది. పేడతో తయారు చేసిన చిన్న చిన్న ముద్దలైన గొబ్బెమ్మలు శ్రీకృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల మీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు పుణ్యస్త్రీలకు సంకేతం. అందుకే పేడ ముద్దలను గొబ్బెమ్మలుగా కొలుస్తూ పండుగ రోజు వివిధ రంగులతో ముగ్గులు వేసి అందులో పెడతారు. వాటిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరిస్తారు. ముగ్గు మధ్యలో పేడతో గొబ్బెమ్మలు పెట్టడం ద్వారా ఈ భూమి మీద దేన్ని అసహించుకోకూడదనే భావనను మనలో పెంపొందించుకోవడమే ఈ గొబ్బెమ్మ సంప్రదాయం ఉద్దేశం. ప్రతిదీ మనకు ఆ ప్రకృతే ప్రసాదించింది. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మవుతుంది. సాధారణంగా గొబ్బెమ్మలను ఆవు పేడతో చేస్తారు. అందులోనూ పేడను నేలపై పడకుండానే తట్టల్లో పట్టి ఆ పేడతోనే గొబ్బెమ్మలు చేస్తారు. ఎందుకంటే ఆవును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే హిందువులు ఆ ఆవు విసర్జించే పేడకు కూడా విలువనిస్తారు. ఆ పేడను పవిత్రంగా చూస్తారు. అది నేలపై పడితే అపవిత్రమైపోతుందని భావిస్తారు. అందుకే నేల మీద పడకుండానే దానిని పట్టి గొబ్బెమ్మలను చేస్తారు. గొబ్బెమ్మలు చేసిన తర్వాత వాటిని ముగ్గు మధ్యలో పెట్టి గుమ్మడి పూలు, చామంతి పూలు, రేగుపళ్లతో అలంకరిస్తారు. గొబ్బియ్యలోయ్ గొబ్బియ్యలోయ్ కాయ కాయ కాసిందంట, ఏమి కాయ కాసిందంట, రాజుగారి తోటలో జామకాయ కాసిందంట, అవునాటే అక్కల్లార చంద్రగిరి భామల్ల. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలంతా కలిసి గొబ్బెమ్మ పాటల్ని పాడడం వెనుక కూడా వ్యష్టి కంటే సమిష్టి గొప్పదని చెప్పే ఉత్కృష్టమైన ఉద్దేశమే ఉంది. పూర్వకాలంలో ఈ పాటల ద్వారా స్త్రీలలో ఆరోగ్య చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం జరిగేది. కాళ్లా గజ్జె, కంకాళమ్మ, వేగుచుక్క, వెలగా మొగ్గ, చెమ్మా చెక్క, చేరడేసి మొగ్గ వంటి పాటల్లో ఒక్కో జబ్బుకు ఒక్కో ఔషధ సూచన కనిపిస్తుంది. ఇది గొబ్బెమ్మ విశేషాలు. ఇలా మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.